అలాగే నెక్స్ట్ జీవీకి సంబంధించి క్వశ్చన్ సార్. జీవీ రెడ్డి వైఖరిని ఏ విధంగా చూసుకోవాలంటారు? రాజీనామా చేసేటప్పుడు కూడా అధికారులపై విమర్శలు చేశారు, వాటన్నిటిని ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు జీవీ రెడ్డి లేవనెత్తిన అంశం ఏదంటే వైసీపీ కార్యకర్తల్లాగా ఉన్న వాళ్ళకి, అలాగే వాళ్ళ సాక్షి మీడియాలోను ఇంకో దాంట్లోనూ పేపర్లోనూ పనిచేసే వాళ్ళకి ఫైబర్ నెట్ నుంచి జీతాలు వెళ్తున్నాయి. ఆ విధంగా 600 పైన ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ నుంచి ఇప్పుడు కూడా జీతాలు వెళ్తున్నాయి. దాని మీద ఆల్మోస్ట్ 3 నెలల క్రితమే చంద్రబాబు నాయుడు గారు 600 మందిని తీసేస్తున్నాం అని చెప్పి ఆయనే ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినా వాళ్ళని తీలా. అప్పుడున్న ఎండి దాని పేరేంటి దినేష్ కుమార్ గారు అప్పుడు తీలా. ఈయన చెప్పినప్పుడు తీలా. ఎవరు జీవీ రెడ్డి చెప్పినప్పుడు కూడా రిమూవ్ చేయాల. అటువంటిప్పుడు వాళ్ళకి అంటే ఇక్కడ ఒకటి నేను మెన్షన్ చేయాల్సింది, ఆ మధ్యన చాలామంది చెప్పారు, ఇంటూరి రవికిరణ్ అని ఒక ఆయన ఉన్నాడు. అంటే అతను సోషల్ మీడియాలో చాలా వైలెంట్గా ఈవెన్ బ్రాహ్మణ్ గారిని వీళ్ళని పవన్ కళ్యాణ్ అందరినీ మార్ఫింగ్ ఫోటోలు కూడా పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. ఆయన 2 సార్లు 3 సార్లు అరెస్ట్ చేశారు. మొన్న ఈ మధ్య కూడా అరెస్ట్ జరిగింది. అతనికి ఫైబర్ నెట్ నుంచి ఇప్పటికి కూడా జీతం వెళ్తుంది. ఏ విధంగా ఇది ఏ విధంగా కరెక్టు? వాళ్ళని తీసేయాలి అంటే ఇతను ఉద్దేశం ఏంటంటే, ఒకటి డబ్బులు వేస్ట్ అవుతుంది, రెండోది అనైతికంగా ఉన్న వాళ్ళకి వేరే పార్టీలో మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేసిన వాళ్ళకి, అది కూడా వాళ్ళకి సరైన క్యాలిబర్ లేకపోయినా సరే, వాళ్ళకి సగిన ఇది లేకపోయినా సరే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకి లేకపోయినా ఇచ్చారు, వాళ్ళని తీసేయాలనేది ఈయన ఉద్దేశం. అది జరగపోయేటప్పుడు జరిగింది మొత్తం చెప్పి ఎందుకు జరగట్లేదు అనేది ప్రెస్ మీట్ పెట్టాడు.